కోసి ఎన్ని రోజులు అయిందండి? 15 రోజులు అయిందన్న. 15 రోజులు అయింది. ఓకే, కాయ దీంట్లో తాలు శాతం అనేది ఎలా ఉంది? తాలు శాతం లేదన్న దీంట్లో. మొత్తంలో 3-4 క్వింటాలు అవుతుంది. దీంట్లో 10 కేజీలు ఉంది తాలు. 10 కేజీలు తాలు అయింది. ఫస్ట్ కటింగ్ కింద పడ్డ కాయ మీకు వచ్చేసి 3-4 క్వింటాల కాయ ఇప్పుడు మొదటిసారి కోసారు. మొదటిసారి కోసినామన్న. తాలకాయ ఎన్ని ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు పచ్చికాయ కూడా వస్తుంది. అది కూడా తాలు లేకపోతే అసలు ఈ కాయకి తాలు లేదు. తాలు అనే లక్షణమే లేదు. లేదన్న, మీరు ఇచ్చిన సీడ్ అయితే బాగుందన్న. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీరే ఇవ్వాలన్న. ఓకే, ఖచ్చితంగా. ఒకసారి ఈ రైతుల మాటల్లో వినండి, మన ఇచ్చిన విత్తనాలు క్వాలిటీ ఎలా ఉందనేది. అంటే బార్ ఉందన్న, కాయ బార్ ఉన్నది, క్వాలిటీ బాగున్నది. తాలు అయితే అసలే లేదన్న దీంట్లో. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీరే ఇవ్వాలి. ఇంకా 200 ప్యాకెట్లు ఇవ్వాలి వచ్చే సంవత్సరం. మన చుట్టుపక్కల దండాలు ఎంతమంది ఉన్నారో అంతమంది మన దగ్గరికే వస్తారు, మన దగ్గరే తీసుకుంటారు ఖచ్చితంగా. మీరు అలాగే మీరు 10 మందికి చెప్పండి. ఎందుకంటే అసలే తోటలు బాగలేదు, రైతుల పరిస్థితి బాగలేదు. ఎంచుకునేటప్పుడు విత్తనాలే మంచి విత్తనాలు ఎంచుకోవాలి కాబట్టి మీరు 10 మంది రైతులకు చెప్పండి. అలాగే ఇవి దీంట్లో అయితే మీకు తాలకాయ లేదు, తాలకాయ ఎట్లా లేదంటే మనం తెంపినప్పుడు పచ్చికాయ రాలితే చూడు, అది కూడా ఒక బస్తా వెళ్ళింది. ఒక మూల ఒక చిన్న బస్తా వెళ్ళింది. ఆ చిన్న బస్తా తాలుకాయ వెళ్ళడం జరిగింది. అంతే దీంట్లో అనేది తాలు శాతం అనేది కూడా లేదు. జెండా పాట రేటు పడుతుంది ఇవి వేసుకుంటే. ఈ రకాలు జెండా పాట పడే రకాలు మార్కెట్ ఏ రేటు పోతే ఆ రేటే పోతుంది. మీరు ఆడపై కమిషన్ దారితో కూడా కోట్లాడి పెట్టడం చూడండి. కాయ కూడా మంచిగా ఎండిపోయింది, ఆడుతుంది. ఇంకా ఆరాలి